మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రెస్మీట్లో మైనంపల్లి హనుమంతరావు హాట్ కామెంట్స్ చేశారు. కులగల చేయడం మంచిదేనా అని, బీసీలలో చాలామంది వెనుకబడ్డ వారు ఉన్నారని, ఎంపీ ఎలక్షన్లో బీసీ కే100ను పెట్టడం మూలంగా బీసీలలో ఓట్లు రాబట్టాలేమని, కాంగ్రెస్ పార్టీ అంటేనే కుటుంబం అని, కాంగ్రెస్లో అన్ని రకాల కులాలు, మతాలు ఉంటాయన్నారు. యువకులకు, టీచర్లకు, లెక్చర్లకు, లాయర్లకు మనవి చేస్తున్నా, శాంతికి మరో పేరు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అందరికీ అండగా ఉంటుందని, ఎంపీ ఎన్నికల్లో ముదిరాజ్ కులం నుండి ఎంపీ అభ్యర్థిగా నీలమధును నిలబెట్టడం మూలంగా ముదిరాజులు ఓటేయలేరని, అటు బీసీలు కూడా ఓటేయరని హనుమంతరావు అన్నారు. నిజామాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు సబ్జెక్ట్ చాలా వరకు నీలమ్మధు గారు, మదన్న గారు, అంజన్న గారు, అదేవిధంగా రాజిరెడ్డి అన్న గారు చాలా చక్కగా వివరించారు. చెప్పిందే చెప్పుకుంటూ పోయే కన్నా నా ఉద్దేశం ఏంటంటే ప్రతి క్యాండిడేట్కు ఇనిషియల్గా ఫస్ట్ క్యాండిడేట్ ట్రాక్ రికార్డ్ చూడాలి, అదేవిధంగా పార్టీ ట్రాక్ రికార్డ్. ఒకటి గమనించాలి, గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో వాళ్ళు చెప్పడం మేము ఇది ఇచ్చినాం అది ఇచ్చినామని ఎవరు కూడా వాళ్ళ జోబులకి వెళ్ళిపోరు. ఏ ప్రభుత్వం ఇచ్చినా, ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినా, గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినా అది ప్రజల డబ్బు. ప్రతి మనిషి పైన 2 లక్షల రూపాయలు అప్పు ఉంది. అంటే వాళ్ళు ఏదో మేము ఇది ఇచ్చినాం మీరేమి ఇస్తున్నారని హరీష్ రావు చాలాసార్లు అడుగుతుంటాడు, మేము ఇట్లా చేసినాం అట్లా చేసినామని. వాళ్ళు పడగొట్టింది ఏం లేదని చెప్పి ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ కూడా చూడాలి మనం. గతంలో ఎట్లుండే, కేసీఆర్ ఎట్లుండే, అదేవిధంగా హరీష్ రావు ఎట్లుండే, కేటీఆర్ ఎట్లుండే. ఇంపార్టెంట్, 10 సంవత్సరాల సొంత ఫ్లైట్ కొనుక్కున్నారు, 8 లక్షల కోట్లు అప్పు చేస్తే 8 లక్షల కోట్లు సంపాదించుకుంటారు. ఇది వాళ్ళ ట్రాక్ రికార్డ్. మరి గతంలో మదననే ఉన్నాడు, ఈ ఎగ్జాంపుల్. ఈరోజు హాస్పిటల్లో ఉన్నాడు. నిన్న రాత్రి కూడా హాస్పిటల్ నుంచి ఫోన్ చేయడం జరిగింది. నాకు 11 o'clock చేసి మర్చిపోయినా అంజన చేస్తాను. ఇప్పుడే రూమ్కు షిఫ్ట్ అయినా, నాకు మొత్తం లెఫ్ట్ పెయిన్ వస్తుంది, మొత్తం మీకు గుస్తుందని చెప్పి ఫోన్ చేసినా. చేయగా నేను మళ్ళీ డాక్టర్ సురేందర్ రావుకి ఇమీడియట్ ఫోన్ చేసి పంపిస్తే మళ్ళా ఈసీజీ అవన్నీ తీసింది.